హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ అనేటువంటి అంశాన్ని అనిశెట్టి సాయికుమార్ విరచించి అందజేయగా, మన కానమోకు కథావచనం శ్రోతలకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఇటీవల జూలై 17న జరిగిన సందర్భంగా ఈ న్యాయ వ్యవస్థ గురించినటువంటి అవగాహన కోసం ఈ అంశాన్ని మన శ్రోతలకు వినిపిస్తాను. ఇక వినండి. భారత ప్రధాన న్యాయమూర్తే స్వయంగా దేశంలో 48,000 మంది నకిలీ అడ్వకేట్లు ఉన్నారని చెబితే అది ఒక ప్రకటన కాదు. అది ఈ దేశ న్యాయ వ్యవస్థ, పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందనటానికి సాక్ష్యం. ఇది చిన్న తప్పిదం కాదు, జాతీయ స్థాయిలో జరిగిన వ్యవస్థాగత నేరం. నకిలీ డిగ్రీలతో, దొంగ సర్టిఫికెట్లతో వేలాది మంది కోర్టుల్లో తిరుగుతూ నల్లకోటు వేసుకొని వాదనలు వినిపిస్తూ ప్రజల జీవితాలను, ఆస్తులను, స్వేచ్ఛను నిర్ణయించే కేసులను నడిపిస్తుంటే ఇన్నాళ్ళు న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుందా? 48 మంది కాదు, 480 మంది కాదు, 48,000 మంది. ఇది పొరపాటున దూరిన సంఖ్య కాదు. దశాబ్దాలుగా వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళు. ఈ నకిలీల వల్ల జరిగిన విధ్వంసం ఏమిటి? ప్రజలకు అన్యాయమే న్యాయంగా చెలామణి అయ్యింది. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కిన అమాయకుడు తన కేసును ఒక దొంగ చేతిలో పెట్టాడు. తీర్పు రాకముందే వాడి జీవితం నాశనమైంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం బద్దలైంది. కోర్టులో నిలబడ్డవాడు నిజమైన లాయరా, నకిలీయా అని ప్రజలు అనుమానించాల్సిన దుస్థితి వచ్చింది. న్యాయవాద వృత్తి పరువు బజారుకెచ్చబడింది. కష్టపడి లా చదివి నిజాయితీగా వృత్తిని నమ్ముకున్న లక్షలాది మంది యువ న్యాయవాదులు చెమటను ఈ నకిలీ గ్యాంగు అపహాస్యం చేసింది. బాధ్యత ఎవరిది? బార్ కౌన్సిల్ మీదకు నెట్టేసి తప్పించుకుంటారా? బార్ కౌన్సిల్ వైఫల్యం అని చెప్పి సుప్రీంకోర్టు చేతులు దులుపుకోలేదు. బార్ కౌన్సిల్కు మొగుడు ఎవరు? న్యాయ వ్యవస్థే కదా. దాన్ని నియంత్రించాల్సింది, ప్రక్షాళన చేయాల్సింది న్యాయ వ్యవస్థే కదా. ఇంతమంది నకిలీలు ఎలా వచ్చారు? వారి వెరిఫికేషన్ ఎందుకు జరగలేదు? వారి లైసెన్సులు ఇప్పటి వరకు ఎందుకు రద్దు కాలేదు? వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకంటే అక్కడ చిత్తశుద్ధి లేదు. కాక్రోచ్ వ్యాఖ్యల నుండి కప్పదాటు ఎందుకు? అసలు 48,000 నకిలీలను కాక్రోచ్ అన్నాను అని చెప్పి ఇప్పుడు విద్యార్థులను, యువతను అనలేదని మాట మార్చడం ఏమిటి? కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి పడగానే మాట మార్చేస్తారా? దేశ యువత ప్రశ్నిస్తే పూటగో మాట మారుస్తారా? ప్రజలు అంత అమాయకులు కారు. మీరు ఎవరినీ వదిలేయరు. ప్రజలు మిమ్మల్ని అంతగా తేలిగ్గా వదిలేయరు. కావలసింది ప్రసంగాలు కాదు, ప్రక్షాళన. వేదికల మీద ఆవేదన వ్యక్తం అలా చేస్తేనే సరిపోదు. మీకు చేతనైతే చేసి చూపించండి. తక్షణం చేయాల్సిన చర్యలు ఇవే. దేశవ్యాప్త డిజిటల్ ప్రక్షాళన. ప్రతి ఒక్క అడ్వకేట్ డిగ్రీని యూనివర్సిటీలతో ఆధార్తో లింక్ చేసి వెరిఫై చేయాలి. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఐడి. ప్రతి లాయర్కు క్యూఆర్ కోడ్తో కూడిన యూనిక్ ఐడి ఇవ్వాలి. ప్రజలు స్కాన్ చేస్తే వాడు అసలో నకిలీయో తెలిసిపోవాలి. బార్ కౌన్సిల్ ఆడిట్ చేయాలి. అవినీతి అడ్డాగా మారిన బార్ కౌన్సిళ్లపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక ఆడిట్ జరగాలి. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నకిలీ సర్టిఫికెట్తో ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టి జైలుకు పంపాలి. న్యాయం చెప్పే గద్దె మీద కూర్చున్నప్పుడు మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోలేకపోతే దేశానికి మీరు ఏం న్యాయం చెబుతారు? ఇది బార్ కౌన్సిల్ వైఫల్యం మాత్రమే కాదు, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ వైఫల్యం. ఈ కుళ్ళిన వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించకపోతే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై ఉన్న చివరి నమ్మకం కూడా ఆవిరైపోతుంది అనే దిశలో మిత్రుడు సాయికుమార్ అందజేసినటువంటి న్యాయ వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన కావాల్సిందే అనేటువంటి అంశంగా
ఈ అంశాన్ని ముందుకు వినిపిస్తాను. న్యాయ వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన కావాల్సిందే. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో న్యాయ భావన చాలా కీలకమైంది. న్యాయం అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. న్యాయ ప్రక్రియలో రాజ్యం కీలక పాత్ర వహిస్తుంది. ఆధునిక కాలంలో ఏ దేశంలోనైనా రాజ్య వ్యవస్థ బూర్జువా వ్యవహారాల నిర్వర్తనకు సంబంధించిన ఒక కార్యనిర్వాహక వ్యవస్థగా మాత్రమే పనిచేస్తుంది. ముఖ్యంగా వివిధ రకాల ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉన్న ఈ వ్యవస్థల్లో న్యాయానికి పక్షపాత ధోరణి కనపడుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాలు పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. వీటి మధ్య తీవ్రమైన అంతరాలు న్యాయాన్ని అమలుపరచడంలో అడ్డుపడుతున్నాయి. మానవ హక్కులు, చట్ట సమానత్వం ఇటువంటి ప్రధాన ప్రజాస్వామిక అంశాల అమలుకు కూడా ప్రతిబంధకంగా మారాయి. వనరులు, సంపద, అవకాశాలు సమానంగా ప్రజలందరికీ అందాలనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాన్ని అవహేళన చేస్తూ నానాటికి అసమ సమాజం వికృతంగా విస్తరిస్తున్నది. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే అందరికీ తమ తమ అర్హతలు, సామర్థ్యాన్ని బట్టి పని కల్పించడం, వారి పనికి తగిన ప్రతిఫలం అందించటం, ప్రతి ఒక్కరికి వారికి కావలసిన అవసరాల మేరకు సమకూర్చడంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రకారం మనుషులందరూ జీవనోపాధి పొందడానికి స్త్రీ పురుష వివక్ష లేకుండా సమాన పనికి సరైన సమాన వేతనం పొందడానికి హక్కు ఉంది. ఈ వేతనం వారి అన్ని ప్రాథమిక సాధారణ అవసరాలను తీర్చేట్లుగా ఉండటమే కాకుండా క్రమానుగత పెరుగుదల చూపేది కూడా అలాగా ఉండాలి. వృద్ధాప్యం, అనారోగ్యం, అసహాయ స్థితుల్లో ఉన్నవారి బాధ్యత పూర్తిగా ఖచ్చితంగా రాజ్యం వహించాలి. రాజకీయ ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన రాజకీయ హక్కులు, అవకాశాలతో పాటు పాలనా వ్యవహారాల్లో భాగస్వామ్యం పొందేదిగా ఉండాలి. మతం, కులం, వర్ణం, ప్రాంతం, ఆడ మగ తేడా, ఆర్థిక సామాజిక హోదా ఇటువంటి వాటితో సహా ఏ రకమైన వివక్ష లేకుండా జనసామాన్యానికి అందరికీ ఇవి అందాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఆర్థిక ప్రజాస్వామ్యం లేని రాజకీయ ప్రజాస్వామ్యం ఉన్నా లేనట్లుగానే చెప్పుకోవాలి. ఆర్థిక అంతరాలు రాజ్యాంగంలోని ఉన్నత భావనల అమలుకు అడ్డంకిగా ఉన్నాయి. న్యాయానికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యత ఉన్న భావనల్లో సామాజిక న్యాయం కూడా ఒకటి. మనుషులందరి వ్యక్తిత్వాన్ని, వ్యక్తి మానవ గౌరవాన్ని కాపాడి అన్ని రకాల వివక్షలకు సమాజాన్ని దూరంగా ఉంచి ప్రతి వ్యక్తికి ఈ అవకాశాన్ని, వనరుల్ని సమానంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయడం ఈ భావన ప్రధాన అంశం. వర్గ కుల వ్యవస్థకు కొమ్ము కాస్తున్న రాజ్యాంగ వ్యవస్థ, పాలనలో ఉన్న పార్టీ స్వామ్యాలు వ్యక్తి ఆత్మాభిమానానికి ప్రతిబంధకంగా మారి ఈ సమానత్వ భావనలు, హక్కుల్ని నీరుగారుస్తున్నాయి. భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ చట్టాలు అనువర్తింపజేయటం, ప్రత్యేక న్యాయ చట్టాలని అమల్లోకి తెచ్చే కాలం వరకు కులాధిక్య చట్టాలే అమల్లో ఉండేవి. విచారణ పద్ధతుల్లోనూ శిక్షా పరిమాణంలోనూ తీవ్రమైన వివక్ష కొనసాగేది. ఇది ముఖ్యంగా ఆర్య బ్రాహ్మణ పక్షపాతిగా ఉండేది. అయితే ఆంగ్ల పాలకులు ఇక్కడి పౌర చట్టాలు జోలికి పోకుండా నేర చట్టాల వరకే పరిమితమయ్యారు. వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత ఇటువంటి అంశాల్లో మితాక్షర, దాయబాగ వంటివి ఉండేవి. ఇవి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉండేవి. ఈ పౌర చట్టాలన్నీ పాత విధంగానే చాలా కాలం కొనసాగాయి. వ్యక్తిగత ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర జనాగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతో వీటిని మార్చేందుకు బ్రిటిషు వారు జంకారు. నేర చట్టాలకు సంబంధించి మాత్రం ఏ మినహాయింపులు లేకుండా ఒకే నేరానికి ఎవరికైనా ఒకే రకం శిక్ష అమల్లోకి రావటం గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. వర్తమాన పాలకులు ఉమ్మడి పౌర స్మృతి పేరిట మనుస్మృతిని, భిన్న సంస్కృతి, మతాచారాలను పాటించే భాషా జాతుల వారి అందరిపై రుద్దటం జరుగుతుంది. భారత రాజ్యాంగం అమలు ఇక్కడ ప్రజాస్వామిక ఆకాంక్షలను రేకెత్తించడంలోనూ, చట్ట సమత్వం, మానవ హక్కులకు సంబంధించిన అంశాలతో పాటు న్యాయపరమైన చట్టాల విషయంలోనూ
గుణాత్మక పరిణామానికి పునాది వేసింది. ఇంకా కొన్ని ఆధునిక పాశ్చాత్య దేశాల కంటే ముందుగా ఓటు హక్కు విషయంలోనూ ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎంతో అభ్యుదయంగా రూపొందింది. వాస్తవానికి రాజ్యాంగ సభ ప్రజలతో కాకపోయినా అందరూ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులతో కూడింది కాదు. మొత్తం సభ్యులు 389 మంది కాగా వారిలో 93 రాజరిక ప్రతినిధులు, 292 మంది ప్రాంతీయ ప్రతినిధులు, ముస్లిం, సిక్కు ప్రతినిధులతో సహా ఉన్నారు. ఈ ప్రాంతీయ ప్రతినిధులు కూడా సార్వజనిక ఓటు హక్కు ద్వారా ఎన్నికైన వారు కారు. వారిలో భారత రాజ్యాంగాన్ని పాకిస్తాన్ మాదిరి మతరాజ్యంగా చేయాలన్న వారితో సహా అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో లౌకిక ప్రజాస్వామ్య భావాలు ఉన్న జవహర్లాల్ నెహ్రూ దీన్ని ప్రజాస్వామికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకపోయినా ఆ కాలానికి అసమాన మేధావి, పీడిత జన పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా నియమించి సమానత్వానికి దారితీసే అవకాశం ఉన్న లౌకిక రాజ్యాంగానికి దానికై పాటుపడి ఇన్ని దశాబ్దాల స్థిరత్వానికి పునాదులు వేశాడు. రాజ్యాంగ చట్టంలో ఉన్న ప్రజాస్వామిక భావనలు అంబేద్కర్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ను గుడ్డిగా అనుసరించే చాలామంది రాజ్యాంగాన్ని విమర్శించడం అంటే అంబేద్కర్ను విమర్శించడంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పుడు ఆలోచన. అంబేద్కర్ తన దృక్పథానికి అనుగుణంగా పీడిత జన విముక్తికి, స్త్రీల అభ్యుదయానికి, సామ్యవాద స్థాపనకు ఉద్దేశించి చేసిన అనేక ప్రతిపాదనలు ఆమోదం పొందకుండా వీగిపోయాయి. రాజ్య సామ్యవాదం, స్టేట్ సోషలిజం పేరిట మొత్తం భూములతో సహా ఉత్పత్తి సాధనాలన్నీ ప్రజాపరం కావాలనే ప్రతిపాదనతో సహా అనేకం వీగిపోగా కొన్నింటిని మాత్రం రాజ్యానికి తాను చేయాల్సిన పనులుగా సూచించే ఆదేశిక సూత్రాలుగా అమలు చేయించుకునే శక్తి లేని రూపంలో మిగిలిపోయాయి. అయితే ప్రాథమిక హక్కులు, స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లతో సహా రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక సామాజిక, రాజకీయ, న్యాయానికి సంబంధించిన ప్రజాస్వామిక అంశాలు మాత్రం అంబేద్కర్ సాధించినవిగానే చెప్పుకోవచ్చు. తన అసాధారణ మేధోపటిమతోనే, అలానే కాక అనర్గళ వాదనతో రాజ్యాంగంలో ప్రజాపక్ష అంశాలు చాలా వరకు చేర్చడం తన వల్లనే సాధ్యమైంది. రాజ్యాంగం ప్రధాన చోదక శక్తిగా ఉండే న్యాయ వ్యవస్థకు 3 ప్రధాన ఆధారాలు ఉన్నాయి. ఉమ్మడి న్యాయ చట్టాలు, మతపర న్యాయ చట్టాలు, పౌరస్మృతి అనేవి. న్యాయస్థానాలను స్వతంత్ర ప్రతిపత్తితో రాజకీయ అధికారానికి లోబడకుండా పనిచేసే రీతిలో రాజ్యాంగంలో పొందుపరిచారు. న్యాయ వ్యవస్థే కాకుండా స్వతంత్ర ఎన్నికల కమిషను, స్వతంత్ర లెక్కల తనిఖీ వ్యవస్థ, సర్వీస్ కమిషను, మానవ హక్కుల కమిషను, సమాచార కమిషన్ ఇటువంటి అనేక సంస్థలకు రాజ్యాంగంలో చోటు కల్పించారు. ఈ సంస్థల ఆశయాలు ఎట్లా ఉన్నా ఆచరణలో తమ అడుగులకు మడుగులొత్తే వారినే నియమించుకోవడం ద్వారా అనేక స్వాతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల పనితీరు ప్రజాకంటకంగా తయారైనట్లు కనపడుతుంది. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు వేరువేరుగా స్వతంత్రంగా ఉంటేనే ప్రజల ప్రజాస్వామిక హక్కుల అమలు, న్యాయము, సక్రమ అమలుకు నోచుకుంటాయనేది 18వ శతాబ్దిలో ప్రాచుర్యం పొందింది. మాంటెస్క్యూ అనే ఫ్రెంచి రాజకీయ తత్వవేత్త 1748లో ముద్రితమైన ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలో ఈ భావనను తొలిసారిగా విశదీకరించాడు. అతి ముఖ్యమైన ఈ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తూనే తప్పులు జరగకుండా ఒకదానిపై ఒకటి నియంత్రణ నెరుపుతూ ఉండాలనేది ఈ సిద్ధాంతపు ముఖ్య సూత్రం. ఈ విధమైన విభజన అమెరికా రాజ్యాంగంలో ఉంది కానీ భారత రాజ్యాంగంలో లేదు. అక్కడ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పదవి పొందిన అధ్యక్షుడు ప్రధాన కార్యనిర్వాహకునిగా ఉండగా శాసనసభ వేరుగా పనిచేస్తుంది. భారతదేశం బ్రిటిష్ నమూనా ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది కాబట్టి ఇక్కడ దేశాధ్యక్షత వహించే వ్యక్తి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. శాసనసభ్యత్వం ఉన్న వ్యక్తిగా శాసనాలు చేయటంలో కీలక పాత్ర వహించే వ్యక్తి తన శాఖకు మంత్రిగా, ప్రధాన కార్యనిర్వాహకునిగా
ఈ రెండు కూడా పాత్రలు పోషించడం జరుగుతుంది. అందువల్ల మిగతా స్వతంత్ర వ్యవస్థలపై, ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ఉండాల్సిన శాసన, కార్యనిర్వాహక, నియంత్రణాధికారాలు రెండూ ఒకే చోట ఉండటం భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతంగా తయారైందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల ఎంపిక విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అసాధారణ అధికారాలు నెరపుతుంది. అందువల్ల న్యాయమూర్తులు ప్రభుత్వ విధేయులుగా మసులుకునే పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్ర కోర్టులు, జిల్లా న్యాయస్థానాలు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు, వివిధ ప్రత్యేక పరిపాలనా న్యాయస్థానాలు ఇట్లా వివిధ భాగాలుగా వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నాయి. ప్రతి కింది స్థాయి న్యాయస్థానానికి అధికార పరిధులు నిర్ణీతంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులకు రాజ్యాంగ సమీక్షాధికారం, రాజ్యాంగ పరిహారపు హక్కులపై విచారణాధికార పరిధి ఉంది. పార్లమెంటు, శాసనసభ లేదా ఒక రాజ్యాంగ సంస్థ చేసిన చట్టాలు లేదా చర్యలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నది లేనిది సమీక్షించి, ఒకవేళ అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తే వాటిని రద్దు చేయటం జరుగుతుంది. భారతదేశంలో అనేకసార్లు రాజకీయ అధికారానికి తల ఒగ్గిన న్యాయస్థానపు తీర్పులు అనేకం కనిపించినా కొన్ని ముఖ్యమైన అంశాల్లో భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటంలో ఇక్కడి న్యాయస్థానాలు సమర్థవంతమైన పాత్ర పోషించాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక న్యాయం జరపటం కోసం అంటూ ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా తొలగించే హక్కు కల్పించుకుంటూ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ విషయమై పంజాబ్కు చెందిన గోలక్నాథ్ వేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇచ్చిన తీర్పులో రాజ్యాంగంలో ప్రతిపాదించిన ప్రాథమిక హక్కుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసివేయడానికి లేదా తొలగించడానికి పార్లమెంటుకు హక్కు లేదు అని చెప్పింది. అదేవిధంగా కేరళకు సంబంధించిన మఠాధిపతి కేశవానంద భారతికి చెందిన ఆ వ్యాజ్యంలో రాజ్యాంగాన్ని సమీక్షించే అధికారం న్యాయస్థానానిదేనని ధర్మాసనం స్పష్టపరిచింది. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు ఉన్న హక్కును అంగీకరిస్తూ రాజ్యాంగానికి ఆత్మ వంటి ప్రవేశికతో సహా ప్రాథమిక హక్కులు, సమాఖ్య స్ఫూర్తి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇటువంటి ముఖ్య అంశాలను మార్చడానికి వీలు లేదని చెప్పింది. ఈ తీర్పులు భారతదేశ రాజ్యాంగ ఔన్నత్యాన్ని, స్థిరత్వాన్ని నిలబెట్టాయి. దాంతోపాటు అనేకసార్లు నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం ద్వారా, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక చట్టాలను సమర్థించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండి కొట్టిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి ఆత్మ వంటి ప్రవేశికతో సహా ప్రాథమిక హక్కులు, సమాఖ్య స్ఫూర్తి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఇటువంటి అంశాలన్నింటినీ చాప కింద నీరులా దురాక్రమణ చేస్తున్నా అదేమని అడిగే సాహసం చేయలేకపోతున్నారు. ప్రశ్నించేందుకు గొంతెత్తిన ప్రతివారిపై ఏమాత్రం జంకు లేకుండా సిబిఐ, ఈడీ దాడులు, దేశద్రోహం ఇటువంటి నల్ల చట్టాలు ప్రయోగించి ఎమర్జెన్సీ కాలమే నయమనే స్థితికి తెచ్చారు. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్న వారిపై కనీసం బెయిల్కి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేని మీసా, నాసా, ఎస్మా వంటి చట్టాలని, ఇవేవీ కాకపోతే దేశద్రోహ చట్టాన్ని విచ్చలవిడిగా ప్రయోగిస్తుంటే రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యత వహించి న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయస్థానాలు మిన్నకుండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా భావించాల్సి ఉంది. సరైన తిండి, బట్ట కూడా లేకుండా, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరిగే వాళ్లపై కేవలం అధికార పార్టీని విమర్శించినందుకు చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పనినట్లు అభియోగం మోపి, దేశద్రోహ నేరం మోపి ఆ చట్టం కింద నిర్బంధించడం వంటి సంఘటనలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆదివాసీలకు సేవ చేసే స్టాన్ స్వామిని జైల్లో హింసించి మరణానికి కారణమైన సంగతి బహుశా మన అందరం చూశాం. ఇటీవలనే దేశద్రోహ చట్టం కింద అరెస్టు చేసిన వరవర్రావు ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, కుర్చీకి పరిమితమైన శారీరక వికలాంగుడు సాయిబాబా విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు అతన్ని నిర్దోషిగా విడుదల చేసినా
ఆ వికలాంగునిపై జరిగిన ఇన్నాళ్ల హింసకు న్యాయస్థానాలే జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. విమర్శ ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిది. వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పక్షాలు విమర్శను స్వీకరించి తన లోపాన్ని సవరించుకోవడానికి, మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దుకోవడానికి దోహదపడాలి. నియంతృత్వంలో హింసకు తావులేదు. నియంతృత్వం మాత్రమే విమర్శను సహించలేదు. స్వేచ్ఛగా తన భావాల్ని వ్యక్తపరిచే అవకాశం లేని చోట ప్రజాస్వామ్యం లేనట్లుగానే భావించాలి. బీజేపీ పాలనలోని గడచిన 12 ఏళ్లలో తీవ్ర జాతీయవాదం పేరిట, మతం పేరిట వాక్ స్వాతంత్రాన్ని నిరాకరిస్తూ ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయటం జరుగుతుంది. తమకున్న నిరంకుశ రాజకీయ అధికారాన్ని ఉపయోగించి వివిధ రాజ్యాంగ సంస్థలు, పార్టీలు ప్రచురణ మాధ్యమాలతో సహా ప్రలోభానికి గురి చేసో బెదిరించో తమకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ కూడా ఇందుకు భిన్నంగా లేదు. న్యాయమూర్తుల్ని ప్రభుత్వం ఎట్లా అనుకూలంగా తిప్పుకుంటుంది, అది చెప్పినట్లు వినని వాళ్ళ గతి ఏమవుతుంది? కావాలంటే బీజేపీ అధ్యక్షుడు ఆ మధ్య అమిత్ షా ముద్దాయిగా ఉన్న కేసును విచారించిన స్పెషల్ సిబిఐ జడ్జి బిహెచ్ లోయా మరణంపై వచ్చిన వార్తలు న్యాయమూర్తుల్ని సైతం భయపెట్టేవిగా ఉన్నాయి. న్యాయమూర్తుల్ని ప్రలోభాలతో కోనేసి తమకు అనుకూలంగా మార్చుకునే సంఘటనలు అనేకం తెలియవస్తున్నాయి. ఇదో రకమైన క్విడ్ ప్రోకోగా కొనసాగుతుంది. తాము చెప్పినట్లుగా తమకు అనుకూలంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు పదవీ విరమణ అనంతరం రాజ్యసభ సభ్యత్వమో, గవర్నర్ పదవో, మరో రాజ్యాంగబద్ధ పీఠమో అప్పగించడం జరుగుతుంది. ఇవి ఇచ్చిపుచ్చుకునే అవినీతిగా ప్రధాన స్రవంతి వార్తా ఛానళ్ళలో కానీ పత్రికల్లో కానీ మనకి కనపడకుండా దాగి ఉంటాయి. న్యాయ వ్యవస్థలో నాకిది నీకది అని ఇచ్చిపుచ్చుకునే ధోరణి, క్విడ్ ప్రోకో ఎంతలా వేళ్ళూనుకుంది తెలుసుకోవాలంటే వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ నడిపే మహువా మీడియా, తులసీచంద్ ఛానల్, ధ్రువరాటి అటువంటి వాళ్ళు తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో వివరంగా తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తి పదవీ కాలం 65 సంవత్సరాలు. దేశవ్యాప్తంగా తీసుకుంటే ఇది సాధారణ ఉద్యోగి పదవీ కాలాల కంటే దాదాపు 10 ఏళ్ళు ఎక్కువ. పదవిలో ఉండగా వారి జీతభత్యాలు, పెన్షన్లు పెంచడం తప్ప వారికి కొద్దిపాటి నష్టం కలిగించేలా కూడా పార్లమెంటు, ప్రభుత్వము ఏ చర్యలు తీసుకోకూడదనేది రాజ్యాంగ నిబంధన. 65 ఏళ్ళు వయసు దాకా సకల లాంఛనాలు అనుభవించి లక్షల్లో పెన్షన్ వస్తున్నా అదీ చాలక ఇంకా అధికార పదవుల కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని నిలువుగోతులో పాతి పెడుతున్నారు. ఈ రకమైన వెంపర్లాట రాజకీయ నాయకుల్లో సహజంగానే చూస్తూ ఉంటాం. కానీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, చట్ట సమానత్వాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తులే ఇందుకు పాల్పడటం దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు వంటిది. ఈ రకమైన తప్పుడు లావాదేవీల్ని కొంతవరకైనా అడ్డుకోవాలంటే పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ఒక్క న్యాయ సంబంధమైన సలహా సంఘాల్లో తప్ప వేరే ఏ పదవి చేపట్టే వీలు లేకుండా నిరోధిస్తూ రాజ్యాంగ సవరణ చట్టం చేయటం అత్యావశ్యకం. దీనిపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే పద్ధతిలో తనకు అనుకూలమైన తీర్పులు పొందాలని చూడటం వల్ల ఇంత స్పష్టమైన ప్రజాస్వామిక అంశానికి అనుకూలంగా ఏ పార్టీ కూడా తమ గళం వినిపించకపోవటం అధికార రాజకీయ పార్టీల దొంగ బుద్ధికి రుజువుగా కనపడుతుంది. ఇక బీజేపీ మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవటంలో పాకిస్తాన్ వంటి మతరాజ్యాలను కూడా మించిపోయింది. అన్ని సమస్యలకు దేవుడిని వేడుకోవటం ఒకటే పరిష్కారంగా చూపుతూ తనకే బాధ్యత లేనట్టు అయోధ్య రామాలయం వంక చూపుతుంది. ఇదే ధోరణికి అనుకూలంగా న్యాయస్థానాలు తమ తీర్పుల్లో ఆర్య బ్రాహ్మణ మతానుకూల ధోరణులను చూపటం బీజేపీ పాలనలో మరింత ఎక్కువైంది. అంతర్జాలం ద్వారా అందే సర్వోన్నత న్యాయస్థాన నివేదిక ప్రకారం కానీ, ఇండియా కానూన్ అందించే సమాచారం ప్రకారం కానీ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 2019 వరకు ఉన్నత న్యాయస్థానాలు కానీ, సర్వోన్నత న్యాయస్థానం కానీ తమ తీర్పుల్లో అనేక సార్లు మనుస్మృతిని వల్లెవేయటం, ఉటంకించటం జరిగింది. భారత ఉపఖండంలో తీవ్ర హిందుత్వవాదం పెచ్చరిల్లిన కాలం నుంచి 2019 సంవత్సరాల మధ్యనే అత్యధికంగా సుమారు 70% ఈ విధమైన 38 ఉటంకింపులు జరిగాయి. సర్వోన్నత న్యాయస్థానం తన న్యాయ నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో మొత్తం 7 సార్లు
మనుస్మృతిలోని అంశాలను ఉపయోగించుకుంది. బాంబే, మద్రాస్, అలహాబాద్ వంటి అధికారిక ఉన్నత న్యాయస్థానాలు అనేక తీర్పుల్లో మనుస్మృతిని ఉటంకించడం అయింది. ఈ తీర్పుల గురించిన కేసుల వివరాలు కావాలంటే మనం ఆగస్టు 2020 స్వేచ్ఛాలోచన మాసపత్రికలో అతీంద్రియ చక్రవర్తి పరిశోధనా వ్యాసానికి అనిశెట్టి సాయికుమార్ అనువాదాన్ని మనం గమనించవచ్చు. సాధారణ న్యాయ చట్టం హిందూ కుటుంబం ఆస్తులకు సంబంధించిన అంశంపై ఏమీ చెప్పకుండా ఉన్న సందర్భంలో న్యాయస్థానాలు దాని స్థానంలో దాయభాగ లేదా మితాక్షర సూత్రాలను వర్తింపజేయకూడదని లేదా మీమాంస సూత్రాలను అనువర్తించడం తగదని మనం వాదించడం లేదు. అయితే చివరకు మితాక్షర లేదా మీమాంస సూత్రాల్ని అనువర్తింపజేయటానికి సైతం మనుస్మృతిని, అందులో ఇచ్చిన ఆదేశాలను, శ్లోకాలను వాడటం తక్కువ ప్రమాదకరమైన విషయమేమీ కాదు. ఎందువల్లనంటే తద్వారా పైకి స్పష్టంగా తెలియకుండానే మనుస్మృతికి న్యాయపరమైన హోదా సిద్ధిస్తుంది. ఇక నేరాలకు సంబంధించి నేర విచారణలో ప్రధాన పాత్ర వహించే పోలీసు వ్యవస్థ రాజకీయ అధికారం చేతుల్లో పావులుగా పనిచేయటం, అత్యధిక శాతం మంది తామేదో సామంతరాజుల్లా ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే మిడిసిపాటుతో అనేక సీవీలు వివాదాల్లో సైతం వేలు పెట్టి అందిన కాడికి దండుకుంటున్న వార్తలు అనేకం మనకు కనపడుతున్నాయి. ఇక్కడ మానవ హక్కులు, చట్ట సమానత్వం అనే పదాలకు చాలామంది పోలీస్ శాఖ వారికి అర్థం కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాజకీయ పలుకుబడి, డబ్బు, కులం ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు వీటి ప్రాతిపదికపైనే వారికి దొరికే మర్యాద, అమర్యాదలు ఆధారపడి ఉంటాయి. రాజకీయ ప్రయోజనాల కోసం జరిగే ఎన్కౌంటర్లలో అతి సామాన్యులు ఎప్పుడూ బలవుతుంటారు. రాజకీయ బాసుల ప్రయోజనాల కోసం జరిపే ఈ ఎన్కౌంటర్లలో వీరు పెద్ద హీరోలుగా చలామణి అవుతూ హతులు అసలు నేరస్తులా కాదా అనే సరైన విచారణకు లేకుండానే వారిని హేయమైన క్రూరులుగా ముద్ర వేస్తున్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధం లేకుండా తామే నేర నిర్ణయం చేసి శిక్షలు విధిస్తున్నారు. ప్రచార మాధ్యమాల్లో వీరు చెప్పే కట్టుకథలకు వాటికి తప్ప నిష్పక్షపాతంగా నిజం తెలుసుకునే ప్రయత్నాలు సక్రమంగా లేకపోవడం వల్ల పోలీసులకు ప్రజల నుంచి కూడా ఊహించని మద్దతు లభిస్తుండటంతో అసహాయులకు న్యాయం అందని పరిస్థితి ఉంది. ఇక డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్ళు సత్వరం బెయిల్పై వచ్చే వీలు ఉండగా న్యాయస్థానాలకు హాజరుపరచని కారణంగా విచారణకు కూడా నోచుకోకుండా అనేక మంది అసహాయులు జైళ్లలో మగ్గిపోతున్నారు. ఈ ముద్దాయిలకు నేరం రుజువైన పక్షంలో 1-2 నెలల్లో మాత్రమే శిక్ష మాత్రమే పడే అవకాశం ఉన్న చిన్న చిన్న నేరాలకు కూడా ఏళ్ల తరబడి విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గేవారి సంఖ్య వేలల్లో లేదా లక్షల్లో ఉండవచ్చని అంచనా. ఒక నేరారోపణపై అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ఆ నేరం రుజువైతే పడే గరిష్ట శిక్షా కాలానికి దాన్ని మించి జైల్లో ఉంచకూడదనే నిబంధన కూడా న్యాయ వ్యవస్థ నుంచి అమలు కాకపోవటం న్యాయ వ్యవస్థ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుంది. న్యాయశాఖ మంత్రి ఆనాడు అర్జున్ రామ్ జూలై 2023న రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం భారతదేశంలో న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు మొత్తం సంఖ్య 5,20,00,000 పైచిలుకట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, వీటిలో 1,69,000 కేసులు 30 సంవత్సరాల కంటే పైగా ఎక్కువ కాలం నుంచి విచారణ జరుగుతూనే ఉన్నాయి. న్యాయం జరగటం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్లే అనే ప్రాథమిక న్యాయ సూత్రం కూడా ఉల్లంఘనకు గురవుతున్నట్లు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం సరిపడా న్యాయాధికారులు నియమించలేకపోవటమేనని కేంద్ర మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇందుకు న్యాయ ప్రక్రియలో జరిగే ఆలస్యమే ప్రధాన కారణంగా బయటకు చెబుతున్నా అది ప్రధాన కారణం కాదని అర్థమవుతుంది. డబ్బు, అధికారం, పలుకుబడి, న్యాయాన్ని కొనుక్కోగలిగే స్తోమత ఉన్నవారు నేరస్తులుగా ఉన్న కేసుల్లో ప్రాథమిక విచారణా పరిధి ఉన్న న్యాయస్థానం నుంచి అప్పీలు మీద అప్పీలుగా, వాయిదాల మీద వాయిదాలుగా దశాబ్దాల తరబడి ఒక్కోసారి వాళ్ళు మరణించేదాకా ఆ కేసులు అట్లానే కొనసాగుతూ ఉంటాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే పార్లమెంట్ సభ్యుల్లో సగానికి పైగా నమోదైన ముద్దాయిలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నమోదు కాకుండా ఉండేవారు ఎందరో మనకు తెలియదు. అదే అనామకుల కేసుల్లో విచారణ, శిక్షలు త్వరితంగా జరిగిపోతాయి. ప్రజాస్వామ్యయుతంగా చట్ట సమానత్వం ప్రాతిపదికన మానవ హక్కులు కాపాడే విధంగా న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థ సంపూర్ణంగా ప్రక్షాళన కావలసిందే అంటూ మిత్రుడు అనిశెట్టి సాయికుమార్ అందజేసిన
న్యాయ వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన కావాల్సిందే అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.